హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వాంగీబాత్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది కర్ణాటక స్టైల్ అండి. సో చాలా బాగుంటుంది. సో దీనికి నేను ముందుగా కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఉద్దిపప్పు వేసుకునేసి త్వరగా వేగేంత వరకు వేయించుకుందామండి. అలాగే నేను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత ఫ్రై చేసుకుందాం. తర్వాత కరివేపాకు ఒక రెబ్బ వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత నేను పచ్చి బఠానీలు వేసుకున్నాను. ఇది వాంగీబాత్కి కానీ దేనికైనా కానీ పచ్చి బఠానీ వాడితే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బఠానీ ఆయిల్లోనే ఫ్రై అయ్యే వరకు కాసేపు వేయించుకుందాము. అలాగే నేను వంకాయ ముక్కలు దీనికి తరిగి పెట్టుకున్నానండి. ఒక 2 వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా తరుక్కొని. వాంగీబాత్ అంటే ఇది వంకాయలు కంపల్సరీ అండి. ఇది వాంగీబాత్ వంకాయలు కూడా వస్తుంది, అది వాడచ్చు. నేను మామూలు వంకాయలే వాడుకుంటున్నాను. దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ వంకాయలు కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి. ఏం లేదు, ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, బాగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. దీన్ని బాగా ఇప్పుడు నేను ఎంటీఆర్ వాళ్ళది వాంగీబాత్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అది 1 టేబుల్ స్పూన్స్ వరకు వాడుకుంటున్నాను. అంతే అండి. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకునేసామంటే రెడీ అయిపోతుంది. తర్వాత రెడీగా కుక్ చేసి రైస్ పెట్టుకున్నాను, దాన్ని వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఇది బాగా ఇది అయిపోయింది. రైస్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకునేస్తే వాంగీబాత్ రెడీ అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక కానీ లేదంటే లంచ్ బాక్స్కి కూడా యూస్ చేయొచ్చు. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.